భారత విదేశాంగ విధానంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ నరేంద్ర మోడీ చేపట్టిన న్యూజిలాండ్ పర్యటన అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒక భారత ప్రధాని న్యూజిలాండ్ గడ్డ మీద అడుగుపెట్టడం రెండు దేశాల సంబంధాల్లోనే కాకుండా పసిఫిక్ ప్రాంతంలో కూడా చైనా వ్యూహాలకి గండికొట్టేలా సాగింది. సాధారణంగా ఏ దేశపు అగ్రనేత వచ్చినా తన దౌత్యపరమైన నిబంధనలను ఏమాత్రం మార్చుకోకుండా న్యూజిలాండ్ ఈసారి మాత్రం కళ్ళు చెదిరే రేంజ్లో మారిపోయింది. గడ్డగట్టే చలిలో అర్ధరాత్రి పూట ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా ఎయిర్పోర్ట్ రన్వే మీదకి వచ్చి మోడీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఇది కేవలం ఒక మర్యాదపూర్వక కలయిక మాత్రమే కాదు, పసిఫిక్ మహాసముద్రంలో చైనా నావికా దళాన్ని శాశ్వతంగా లాక్ చేయడానికి అల్లిన ఒక పగడ్బందీ మాస్టర్ ప్లాన్గా చెప్తున్నారు. ఈ పర్యటనలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే, ఎప్పుడూ ముందుండేటువంటి విదేశాంగ మంత్రి జయశంకర్ బదులుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఆపరేషన్ బాధ్యతల్ని భుజాన వేసుకోవడం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అయిన 5 ఈజ్ కూటమిలో న్యూజిలాండ్ ఒక కీలక సభ్యత్వ దేశం. ఇటీవల కెనడాతో దౌత్యపరమైన యుద్ధం జరిగిన నేపథ్యంలో అదే కూటమిలోని న్యూజిలాండ్తో భారత్ రహస్యంగా వ్యూహాత్మక డీల్స్ చేయడం వెనక పెద్ద కథే ఉంది. భారత వ్యతిరేక శక్తుల మూలాలు పెకలించడానికి, ముఖ్యంగా కొందరు శక్తుల యొక్క ఆట కట్టించి న్యూజిలాండ్ వేదికగా దోవెల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ రచిస్తున్నట్టు స్పష్టమవుతోంది. వ్యాపారంతో పాటు దేశ భద్రతకి ఈ పర్యటన అత్యంత కీలకంగా మారింది. దశాబ్దాలుగా న్యూజిలాండ్ తన ఆర్థిక వ్యవస్థ కోసం, ముఖ్యంగా డైరీ ప్రొడక్ట్స్, కలప, మీట్ ఎగుమతుల కోసం పూర్తిగా చైనా మీద ఆధారపడుతూ వచ్చింది. కానీ గత కొన్నేళ్లుగా తైవాన్ విషయంలో చైనా చూపిస్తున్న దురుసు ప్రవర్తన వల్ల భవిష్యత్తులో తమకి ముప్పు తప్పదని న్యూజిలాండ్ గ్రహించింది. చైనా స్థానాన్ని భర్తీ చేయగల ఒక భారీ స్థిరమైన ప్రజాస్వామ్య మార్కెట్ కోసం వెతికిన ఆ దేశానికి 100 కోట్లకు పైగా జనాభాతో దూసుకుపోతున్న భారతదేశాన్ని మించిన ఆప్షన్ దొరకలేదు. అందుకే తమ మార్కెట్ తలుపులు తెరవడానికి ఎప్పుడూ వెనకాడే న్యూజిలాండ్ ఇప్పుడు ఏకంగా చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద 57% భారతీయ ఉత్పత్తుల మీద ట్యాక్స్ను సున్నా చేసేసింది. రాబోయే రోజుల్లో ఇది 95%కి చేరబోతోంది. దీనివల్ల మన ఐటీ సెక్టర్, ఫార్మా, టెక్స్టైల్ మార్కెట్లో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయంటున్నారు. మరోవైపు న్యూజిలాండ్ జనాభాలో దాదాపు 3 లక్షల మంది ఉన్నటువంటి భారతీయ సంతతి అక్కడ హెల్త్ కేర్, ఐటీ రంగాలకే అసలైన వెన్నెముకగా నిలిచారు. అంతర్జాతీయ విద్యార్థుల పరంగా కూడా మనవాళ్లే అక్కడ భారీగా ఉంటూ ఏటా బిలియన్స్ డాలర్స్ని అక్కడి ఆర్థిక వ్యవస్థకు అందజేస్తున్నారు. ఈ భారతీయ పవర్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలోనే ఉందని గ్రహించిన లక్సన్ వారితో బంధం పెంచుకోవడంతో రాజకీయంగా ఎంతో అవసరం ఉంది. ఆక్లాండ్లో జరిగిన భారీ ఈవెంట్ న్యూజిలాండ్ చరిత్రలోనే ఒక విదేశీ నేతకి దక్కిన అరుదైన గౌరవంగా నిలిచింది. క్రికెట్ మరియు రగ్బీ వంటి క్రీడల ద్వారా సాఫ్ట్ పవర్ డిప్లొమసీ పెంచుకుంటూ రెండు దేశాలు శాశ్వతంగా ఒకటయ్యే దిశగా ముందడుగు వేస్తున్నాయి. న్యూజిలాండ్ రాకముందే ఆస్ట్రేలియా కూడా పాత రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసి సరికొత్త డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఆపరేషన్ మీద సంతకాలు చేయడం మనం చూసాం.